నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పూనా రవీందర్తో SR7 టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ. నేటి సమాజంలో ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే బాడీ ఫిట్నెస్ అవసరమంటూ ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరూ శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకునే దిశగా ముందుకు సాగాలని, కరాటే, బాక్సింగ్ వంటి క్రీడల్లో నైపుణ్యం సాధించాలని, బాక్సింగ్లో రాణించాలంటే మెలకువలు అవసరమని చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర బాక్సింగ్ ఫెడరేషన్ కార్యదర్శి పూనా రవీందర్. తెలంగాణ రాష్ట్ర బాక్సింగ్ ఫెడరేషన్ సెక్రటరీతో మా SR7 టీవీలో ప్రత్యేక ఇంటర్వ్యూ. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ హరిబాబు. నమస్కారం సార్. సార్ మీ పేరు సార్? నా పేరు పూనా రవీందర్. ఓకే. నేను బాక్సింగ్ క్యారియర్ 1968 నుంచి స్టార్ట్ చేశాను. ఓకే సార్. అందులో స్కూల్ నేషనల్ పార్టిసిపేట్ చేశాను. అందులో నాకు సిల్వర్ మెడల్ వచ్చింది. వాడికి అది బాగా బూస్ట్ అయింది. సో వాడికి అది నెంబర్ ఆఫ్ జూనియర్ నేషనల్స్ అన్నీ ఆడాను. ఆడి లాస్ట్లో సీనియర్ నేషనల్లో బ్రాస్ మెడల్ కొట్టాను. ఆయనకు ఆల్ ఇండియా యూనివర్సిటీలో సిల్వర్ మెడల్ కొట్టాను 2 times. ఆ విధంగా సౌత్ జోన్ స్టేట్కు సౌత్ జోన్ సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయితే సౌత్ జోన్లో బాగా ఆడాను ఆర్మీ వాళ్ళతో. అప్పుడు రైల్వే ఆఫీసర్స్ వచ్చి నన్ను స్పాట్ అవుట్ చేశారు రిక్రూట్మెంట్ గురించి. ఆ ఇయర్ 73లో నేను రిక్రూట్ అయ్యాను రైల్వేస్లో యాజ్ జూనియర్ క్లర్క్గా. ఓకే. సో ఆడికి నేను ఆల్ ఇండియా రైల్వేస్ ఛాంపియన్ అయ్యాను. 2-3 times ఛాంపియన్ అయ్యాను ఆల్ ఇండియా రైల్వేస్. అదేవిధంగా నేను బాక్సింగ్ NIS కోచ్ గవర్నమెంట్ పంపించింది నన్ను స్పాన్సర్ చేసి. NIS కోచ్ కూడా చేసుకున్నాను సర్టిఫికేట్, NIS సర్టిఫికేట్. సో రైల్వే కోచ్ అయ్యాను. సౌత్ సెంట్రల్ కోచ్ అయ్యాను. కోచ్ అయినాక బాగా డెవలప్ చేశాను. చాలామందిని అపాయింట్ చేశాను. ఆఫీసర్స్ కూడా ఇంట్రెస్ట్ ఉండే బాక్సింగ్ మీద. దానికి నేను చాలామందిని అపాయింట్ చేశాను. చాలా స్ట్రాంగ్ టీం చేసినాక మళ్ళీ నాకు ఇండియన్ రైల్వేస్ కోచ్ కూడా నామినేట్ చేశారు. నేను ఇండియన్ రైల్వేస్ కోచ్గా ఉన్నా, ఆల్ రైల్వే కోచ్గా ఉండి ఒక 10 years. అది కూడా ఇండియన్ రైల్వేస్ టీంని కూడా బాగా ఇంప్రూవ్ చేశాను. ఎవ్రీ టైం మేము ఛాంపియన్ అవుతుంది ఇండియన్ నేషనల్లో. సో అది ఆ విధంగా నా పర్ఫార్మెన్స్ చూసి నేషనల్ కోచ్గా కూడా ఇండియన్ టీం కోచింగ్ ఇస్తాను నన్ను నామినేట్ చేశారు. 89లో నేను ఇండియన్ టీం కోచింగ్ కూడా ఇచ్చాను. ఇచ్చినాక నా ఇంటి పరిస్థితి కొద్దిగా చిన్న పిల్లలు ఉన్నందుకు నేను డిస్కంటిన్యూ చేశాను నేషనల్ క్యాంప్స్. ఇప్పుడు అది అయినాక మాకు బైఫర్కేషన్ వచ్చినప్పుడు నేను తెలంగాణ నుంచి నేనే సీనియర్గా ఉన్నా, అందరికన్నా సీనియర్ నేను. అందుకని నాకు సెక్రటరీగా నేను ఎలక్ట్ అయ్యాను. ఎలక్షన్ పెడితే ఎలక్ట్ అయ్యాను. అప్పటి నుంచి నడుపుతా ఉంటే మాకు ఫెడరేషన్ 3-4 గ్రూపులు ఇక్కడికి పోయి మాది అప్లికేషన్ మాది అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు అడుగుతుంటే ఫెడరేషన్ ఒక 2 term మాకు అప్లికేషన్ ఇవ్వకుండా సస్పెన్స్లో పెట్టింది, అబెన్స్లో పెట్టింది. మళ్ళీ మేము ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు 3 గ్రూపులను పిలిచి డిసైడ్ చేస్తే రవీందర్ ఈజ్ సీనియర్ మోస్ట్ అండ్ జెన్యూన్ పర్సన్ అని వాళ్ళు మనకు అప్లికేషన్ ఇచ్చారు. అప్పుడు 2019లో ఇచ్చారు. ఇస్తే అప్పటి నుంచి నేను టీంలో పంపుతా ఉన్నా ఇప్పటి వరకు. అదేవిధంగా ఇప్పుడు నేను నేషనల్ కూడా ఉమెన్ సీనియర్ ఉమెన్ నేషనల్ కూడా ఎలిట్ ఉమెన్ నేషనల్ కూడా కండక్ట్ చేస్తున్నా. అది June 27th to July 1st వరకు ఎట్ సరూర్ నగర్ స్టేడియంలో కండక్ట్ చేస్తున్నా. అది స్టేట్ మీటా సార్? నేషనల్ అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇండియన్ క్యాంప్లో ఉంటారు. వరల్డ్ కప్ ఉంది సెప్టెంబర్లో. దానికి ఎట్లా సార్ ఎలిజిబిలిటీ? ఇప్పుడు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే ఎట్లుంటుంది? దానికి ర్యాంకింగ్ నేషనల్ ర్యాంకింగ్ ప్లేయర్లనే వాళ్ళు పంపిస్తున్నారు ఇక్కడికి. ఓన్లీ ర్యాంకింగ్ ప్లేయర్లు వస్తారు. వాళ్ళు కాంపిటీషన్ అందులోకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఇండియన్ క్యాంప్లో ఉంటారు.
ఎప్పుడు సార్ ఇది? అది 27th జూన్ టు 1st జూలై వరకు ఓకే. గవర్నమెంట్ కూడా కోఆపరేట్ చేస్తుంది. రైట్. సో ఇప్పటిదాకా అయితే ఇంకా ఇప్పుడు రేపు నుంచి మీటింగ్ కూడా పెట్టుకుని మేము ముందుకు పోతా ఉన్నాం. రైట్. అది ఇప్పుడు ఇంకొకటి సార్, ఇప్పుడు పిల్లలకి సపోర్ట్ ఎట్లుంటుంది సార్? బాక్సింగ్ నిఖిత వరల్డ్ ఛాంపియన్ అయినందుకు తెలంగాణ లోపల చాలా మంది పిల్లలు బాక్సింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, వస్తున్నారు. కానీ కోచెస్ మనకు చాలా తక్కువ మంది ఉన్నారు. గవర్నమెంట్ కూడా ముగ్గురు 4 కోచ్లు ఉన్నారు. కోచ్లు డిస్ట్రిక్ట్లో ఈచ్ డిస్ట్రిక్ట్లో కోచ్లు ఉంటే మనకు బాక్సింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకోటి మేము నా ఏమంటే ఎప్పుడైతే సెలక్షన్ పెడతామో స్టేట్ టీమ్ సెలక్షన్ పెడతామో ఆ సెలెక్ట్ పెట్టినాక ఓ 15 దినాల క్యాంప్ పెడితే వాళ్ళు క్వాలిటీగా చేయగలుగుతా. దానికి ఫండ్స్ లేక చేయలేకపోతున్నాం. అదే ఫండ్స్ ఇప్పుడు అందుకనే ఈ నేషనల్ పెడితే ఇలా మనం మాకు డబ్బులు మిగిలితే అప్పుడు మా బ్యాంక్లో ఉంటే అప్పుడు అట్లాంటి క్యాంపులు పెట్టి మా పాలిష్ చేయగలుగుతాం బాక్సర్స్ అని. అప్పుడు బాక్సింగ్ జర ఇంప్రూవ్ అవుతుందని నా ఉద్దేశం. ఇప్పుడు రీసెంట్గా ఏమైనా టోర్నమెంట్స్ అయినా? రీసెంట్గా ఇప్పుడు ఓపెన్ టోర్నమెంట్ అయింది మంచిర్యాల డిస్ట్రిక్ట్ వాళ్ళు ఓపెన్ టోర్నమెంట్ అంటే వాళ్ళకి పర్మిషన్ చాలా మంది ఎంట్రీస్ వచ్చినాయి. 200 మంది ఎంట్రీస్ వచ్చినాయి. బాగా ఎక్స్పోజ్ అయింది, పిల్లలకు ఎంకరేజ్మెంట్ వచ్చింది. ఆడ సబ్ జూనియర్ పెట్టినాం, జూనియర్ పెట్టినాం, యూత్ పెట్టినాం. 3 కేటగిరీస్ పెట్టినాం. ఆడ బాగా వాళ్ళు మంచిర్యాల బాగా ఎంకరేజ్ చేశారు. అందరికి భోజనాలు పెట్టినారు, 3 పూటలు భోజనాలు పెట్టారు. మొత్తం 3 days టోర్నమెంట్ అయింది. చాలా అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా బాగా సపోర్ట్ చేశారు. సో ఇట్లా ఈ డిస్ట్రిక్ట్ వైజ్గా పెడతా ఉంటే ప్రతి డిస్ట్రిక్ట్ పిల్లలు పాపులర్ అవుతుంది. లేకుంటే హైదరాబాద్నే ఉంటుంది. హైదరాబాద్ బాక్సర్లు కాకుండా నా ఉద్దేశం అన్ని డిస్ట్రిక్ట్లలో పాపులారిటీ చేయాలి. ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళకు అందరికీ అందుబాటులో ఉండాలి బాక్సింగ్. అది మన ఉద్దేశం. ఇప్పుడు టోర్నమెంట్ ఇప్పుడు నేషనల్ అవుతుంది కదా, దానికి టీం తయారు చేయాలి. స్టేట్ టీం మనకి ఇచ్చారు. ర్యాంకింగ్ లేకుండా ఒక టీం మనం పార్టిసిపేట్ చేయొచ్చు. దానికి సెలెక్షన్ 15-16 పెడుతున్నా హైదరాబాద్. అంటే దానికి గర్ల్స్ ఓన్లీ సీనియర్ ఫ్రెషర్స్ అందరు ఎలిజిబుల్, ఎవరైనా ఆడొచ్చు. ఎలిజిబిలిటీ ఉంటే అందరు ఆడొచ్చు. ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటే అందరూ ఆడొచ్చు. ఎంత సార్ ఇప్పుడు అమ్మాయిలు ఏజ్ ఉండాలంటే? 18 అబౌవ్ పార్టిసిపేట్ చేయాలి. ఇంత స్ట్రగుల్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మీకు ఎట్లా సార్ మరి? ఇప్పుడు దీనికి ఫండింగ్ కానీ ఏం లేదు. మీకు ఇన్కమ్ సోర్సెస్ ఎలా ఉన్నాయి సార్? కనీసం సొంతంగా పెట్టుకొని వెళ్ళడం అంతే? సొంతంగానే. అయితే నాకు వెల్ విషర్స్ ఉన్నారు చాలా మంది. రైల్వేస్ చాలా మంది ఎంకరేజ్ చేసిన అట్లా సార్ అడిగితే సపోర్ట్ చేస్తారు. అట్లా నడిపిస్తా ఉన్నా అంతే. తెలివితేని అంతే. చూద్దాం సార్. ఇప్పుడు మనం SR7 టీవీ న్యూస్ దీని నుండి మీడియాకి ఎక్స్ప్లోజర్ తీసుకొని పబ్లిక్ లో కూడా పెడితే పాపులర్ అవుతుంది. ఎవరో ముందుకు వస్తారండి. ఇప్పుడు మనకు స్పాన్సర్ ముందుకు వస్తే మనకు డబ్బులు ఇచ్చే అవసరం లేదు. నాకేం లేదు, పిల్లలకు ట్రాక్ సూట్ చేయాలా, క్యాంప్ పెడితే దాని ఖర్చు స్పెండ్ చేయాలా, వాళ్ళే మనకి 3 పూటలు అన్నం పెడితే చాలు. నేను క్యాంప్ పెడతాను 10 దినాలు, దాని ఎక్స్పెన్సివ్ వాళ్ళు చేస్తే చాలు. మనకు డబ్బులు ఇచ్చే అవసరం లేదు. నేను ఎవరి దగ్గర తీసుకొని డబ్బులు వాళ్ళతోనే పెట్టిస్తాను. చాలా సంతోషం. అది చాలా థ్యాంక్స్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాబోయే తరానికి మీరు ఏమైనా ఏం మెసేజ్ ఏం లేదు సార్. స్పాన్సర్ నాకేమో పిల్లలు ఇంట్రెస్ట్ ఉన్నారు. గవర్నమెంట్ ముందుకు రావాలి. వస్తే ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అంటే స్పాన్సర్స్ ముందుకు వస్తే మేము ఇంప్రూవ్ చేయగలుగుతాం. క్రికెట్ ఎందుకు ముందుకు పోయింది? వాళ్ళ ఓన్ స్పాన్సర్లు వస్తారు. గవర్నమెంట్ ఏం ఎఫెక్ట్ లేదు. అందుకని వాళ్ళు ఓన్ స్టేడియం కూడా వాళ్ళు కట్టుకోరు. నేను కూడా అదే విధంగా చేద్దామని ఆలోచన చేస్తున్నా. థ్యాంక్ యూ.